కడప ఎంపీకి ఎవరు వస్తారు? అవినాష్ రెడ్డి. కడప ఎంపీకి ఎవరు రాబోతున్నారు? అవినాష్ రెడ్డి. కడప ఎంపీకి ఎవరు గెలుస్తారు? షర్మిల. కడప ఎంపీకి ఎవరు గెలుస్తారు? కడప ఎంపీ నువ్వే. టీడీపీకి అయితే అస్సలే వేరు, ఎందుకంటే మన కొడుకు మోడీతో కలిసినాడు కాబట్టి వేరే వేరు. మోడీ అంటే మాకు శత్రు. కడప ఎంపీకి ఎవరు వస్తారు? అవినాశ్ వస్తాడు. వైఎస్ఆర్ పార్టీకి అంత సీన్ లేదు. ఎంపీకి అవినాష్ రెడ్డి. ఇంకా ఆపు ఎవరేస్తారు ఓట్లు? అమాంతమైన రేట్లు ప్రతి నెల, ప్రతి 2 నెలలకు, ప్రతి సంవత్సరానికి. ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు అభివృద్ధి చేస్తాడో వాళ్ళకే తెలియదు. అంతేనా? కడప ఎంపీకి ఎవరు గెలుస్తారు? చెప్పు. అవినాశ్ అసలు లేక ఇన్ని ఎవరు చెప్పుకునే వేస్తే. గురుగారు కడప ఎంపీకి ఎవరు గెలబోతున్నారు? కడప ఎంపీ గానే అవినాష్ రెడ్డి. ఆవేశం అంటే ఏమన్నా నిన్నటి దాకా మా అన్ననే ఇప్పుడు మా అన్న చెడ్డోడు అంటే ఏమి తెలియదు. హత్య చేసినాడు ఎట్లా గెలుస్తాడు? మీరు తెలుసు చేశాడు. ఎట్లా? రాష్ట్రం మొత్తం తెలుసు కదా. కడప ఎంపీకి ఎవరు వస్తారు? అవినాష్ రెడ్డి. ఎందుకంటే సరైన క్యాండిడేట్ లేడు, అపోజిషన్ క్యాండిడేట్ లేడు సరైన. ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు కూడా కాంగ్రెస్కే సపోర్ట్ చేయమంటున్నాడు తెలుగుదేశం వల్ల. ఇక్కడ కడప మాత్రం సపోర్టు కాంగ్రెస్ చేయమంటున్నాడు. తెలుగుదేశం ఎంపీకి సపోర్ట్ చేయమనిలే, కాంగ్రెస్కే చేయమంటున్నాడు షర్మిలకు. అయినా ఈడంత సీన్ లేదు ఇక్కడ కడప. ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి వస్తున్నారు కదా షర్మిల గారు కూడా. వచ్చినా కూడా అంత లేదు, ఏమన్నా వచ్చే రాబోయే కాలంలో ఉండదు, ఇప్పుడు మాత్రం లేదు. ఆమె తెలంగాణలో ఎత్తిపోయి వచ్చింది, ఈడికి ఈడ కూడా ఉంటే ఉంటుంది, లేకపోతే రేపు మోతాడికి పంజాబ్ అక్కడ ఇక్కడ బీకారో పోతుంది. నేను రాజశేఖర్ రెడ్డి మా నాయన ఇక్కడ ఎలా చేసినాడు అని అక్కడ చెప్పుకొస్తుంది. అంతవరకే. అమ్మాయి అయితే అంత లేదు, అభిమానం ఉండదంటారా? అభిమానం ఏం లేదు ఇక్కడ. ఆమె చేతలారా చెడగొట్టుకునింది. వచ్చింది ఆంధ్రాలో ఉండింటి ఇంతవరకు, ఫస్ట్ ఎలక్షన్ నుండి ఆమె కొంత ఉండిండు గ్యాప్, ఇప్పుడు ఏం లేదు ఇక్కడ. అది మరి ఇప్పుడు మా నాన్న పేరు నిలబెట్టాలి, నన్ను గెలిపించండి. మీ నాయన పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ షర్మిల ఎట్టయితావు నువ్వు? నరెడ్డి సునీత ఉండాది, నువ్వు ఇంటి పేరు నీ ఇంటి పేరు వేరు, నువ్వు వైఎస్ ఎట్టయితా ఉంటానులే. ఇక్కడ సెంటిమెంట్ అది ఉంది. నేను వైఎస్ షర్మిల అంటే నీ ఇంటి పేరు ఏంది? ఆడబిడ్డ కదా. ఆడబిడ్డ ఉంటే సానుభూతి ఎన్నో పడతాయి. అది ఎవరు ఇప్పుడు ఏడ టికెట్లు రాక గమ్మ కూర్చుని వాళ్ళు పోయి ఆ పక్కలో చేరతారు. అంతవరకే ఉండేది చెప్తాడా నేను. అందరూ సరైనడు క్యాండిడేట్ పోయి చేరాడు. ఇప్పుడు టికెట్లు రాక కూర్చొని అటు ఇటు కాకుండా ఉంటారు చూడు, 2 in 1 మాదిరి వాళ్ళు పోయి చేరతారు. వాళ్ళ బాబాయ్ విషయాన్ని కూడా తీసుకొచ్చి మరి మాట్లాడుతున్నారు రాజకీయాలు. తీసుకొచ్చాడారు మామూలుగా, తేలితే కదా, తేలలేదు కదా. ఇంకా అది కోర్టుల పరిధిలో ఉంది, వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అది కూడా నేను కోర్టు ఇచ్చేసింది ఎలక్షన్ వరకు, దానికి అయితే ఎత్తొద్దు అని. అది ఉండేది ఈడ కడప. అది మరి ఇప్పుడు పూర్తి స్థాయిలో మీరు ఎవరికి పోయి సపోర్ట్ చేస్తున్నారు? నేను వైఎస్ఆర్ ఖచ్చితంగా. అవినాష్ రెడ్డి. ఇప్పుడు వరకు మీకు ఏమైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాడు కడపకి? డేట్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతంగా కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి. అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంది కడప, ఇంతకుముందు లేదు. ఈ సంవత్సరం నుండి జరుగుతుంది. ఇప్పటి నుంచి రాజశేఖర్ ఉన్నప్పుడు జరిగింది ఇవన్నీ. ఈ సంవత్సరం నుండి జరుగుతున్నాయి ఇవన్నీ. అవి ఉండేటి కొంచెం జడలు రోడ్లు చేసి అవి చేస్తున్నాడు. రాజశేఖర్ ఉన్నప్పుడు జరిగింది. మళ్ళీ ఈ లాక్డౌన్ వచ్చింది, గమ్మైంది, జరుగుతుంది పనులు. ఎవరిని గెలిపించుకుంటారు? అవినాష్ రెడ్డి గెలిపించుకుంటారు. గురుగారు నమస్తే. నమస్తే. కడప ఎంపీకి ఎవరు రాబోతున్నారు? అవినాష్ రెడ్డి. ఎందుకంటే ఇంకా వాళ్ళదే కాదు రాజ్యం. అంటే ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి షర్మిల గారు కూడా వస్తున్నారు. షర్మిల కాదు, లేదు, కాంగ్రెస్ లేదు కదా. ఆవిడకైనా కాంగ్రెస్ లో బలం ఉంటే కదా ఆవిడ ఓటు వచ్చేది. కాంగ్రెస్ లో బలం లేదు కాబట్టి ఆవిడ వచ్చే ఛాన్స్ లేదు. అంటే ఫ్యామిలీ మీద ఉన్న అభిమానం అంత సీన్ లేదు, అంత రాదు. ఏమోనే ఇప్పుడు ఉండేది మెయిన్ వైసీపీ, తెలుగుదేశము. వచ్చే తెలుగుదేశం రావాలా, లేకపోతే వైసీపీ రావాలా, మిగతావన్నీ ఏం రావు. అది మరి నేను మా ఇంటి ఆడపడిచి అదే ఫ్యామిలీ నుంచి వస్తున్నాను, నాకు అవకాశం రావచ్చు. ఆడపడుచు వచ్చి తెలంగాణలో వచ్చి ఏమైంది, మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఆంధ్రాకి వచ్చింది, మన తెలంగాణకు పోతుంది అంతే. అంత సీన్ లేదు. కాంగ్రెస్కు అయితే ఇంకా ఇప్పుడు లేదు బలము. ఇంకా రావణ వచ్చే ఎన్నికల్లో ఏమన్నా పుంజుకుంటే చెప్పలేము. ఇప్పుడు ఆమె మీదనే కాదు, పార్టీ మీద కూడా అభిమానం ఉంటుంది కదా. అట్లా ఆ పార్టీ అభిమానంతో ఓట్లు వేస్తారు కాబట్టి పార్టీ అభిమానంతో రావాలి. అంతేగాని ఈ ఆమె పార్టీ పెట్టిందని అంత ఇది లేదు. అది ఎవరిని గెలిపించుకుంటారు మరి ఇక్కడ కడప ఎంపీగా? ఇంకెవరు అవినాష్ రెడ్డి వచ్చేది, ఇంకెవరు వస్తారు? ఇంకెవరు లేరు, ఇంకెవరు లేరు. భూపేశ్ రెడ్డి ఉన్నాడు. ఆయన ఎవరికి ఎవరు? అదే భూపేశ్ రెడ్డి. భూపేశ్ రెడ్డి పెద్ద ఎవరు తెలీదు. అవినాష్ రెడ్డి అందరూ తెలుసు కాబట్టి అవినాష్ రెడ్డి వస్తాడని అనుకుంటాను నేను. కడప ఎంపీకి ఎవరు గెలుస్తారు? అది మళ్ళీ చెప్పలేదు సార్. ఇప్పుడు 3 పోటీ చేస్తున్నారు తెలుసా? ఎవరెవరు?
పేరు అంటే ఇంకా షర్మిలమ్మ, అవినాష్ రెడ్డి, అవినాష్ రెడ్డి రెండు భూపేష్ రెడ్డి, ఇలా ముగ్గురు ఎవరు వస్తారు? చెప్పలేము అంటున్నా. చెప్పలేమంటే నమ్మకం బట్టి దేవాలి ఎందుకు ఎందుకు నమ్మకం లేదు? ఆయన వస్తాడు. ఎవరు? అవినాష్ రెడ్డి. ఎందుకంటే ఆ? ఎందుకు? ఎందుకంటే ముందు గెలిచినాడు కాబట్టి వస్తాడు. ముందు గెలిచారులే. ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? ఏం చేయలేరు. కడప గెస్ట్ సిటీలో చేయలేరు. కడప ఎంపీకి ఎవరు గెలుస్తారు? షర్మిల. ఎందుకు? ఎందుకంటే ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రభుత్వం అదే అంతా ఒకటే ఉండాలా. అదే ఎందుకు? ఎందుకంటే కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ వచ్చింది, టీడీపీ ఉంది. ఇప్పుడు జగన్కు ఎందుకు ఒకసారి ఛాన్స్ ఇమ్మన్నారు. ఒకసారి ఛాన్స్ ఇస్తే ఏం చేసినాడు జగన్? ఏం చేశాడు? ఏం చేసినాడు? తాగేది మందు రేట్లు ఎక్కువ, ఎన్నో ఇవన్నీ చేసి అది లాభం. అది ఆయనకు లాభం, మనకేం లాభం? అది జగన్ది. ముందు ఒకటేనా? ఆ మందు తినే వస్తువు, గ్యాసు ఇవన్నీ పెరిగిపోయినాయి. ఎవరు దాన్ని తినే వస్తువులన్నీ రేట్లు ఎక్కువ ఉన్నాయి. మళ్ళా ఎవరికి భయమంటారు మీరు? అది టీడీపీకి అయితే అస్సలే వేయరు. ఎందుకంటే మన కొడుకు మోడీతో కలిసినాడు కాబట్టి వేరే వేరు. అది నిజం. లే, మోడీ అంటే మాకు శత్రువు సాయిబుల్కు. అందుకే లే, మోడీ అంటే మోడీకి భయమే మనం. ఏ పార్టీ అయినా వేస్తాం కానీ ఆ పార్టీకి మాత్రం భయం. ఆయన కలిసినాడు కాబట్టి జగన్కైనా వేస్తాం కావాలంటే. ఎందుకంటే కాంగ్రెస్లో కలుస్తాడు పోయి. కలుస్తాడు. ఇంకా ఎవరు ఇస్తాడు దానికి? పొత్తు ఎవరు ఇస్తారు? పైన అది ఉంటే కాంగ్రెస్ పొత్తు ఎవరు ఇస్తారు దానికి? ఉండాలి కదా కాంగ్రెస్. బీజేపీ అయిపోయింది, పడిపోయింది కదా. ఇప్పుడు గెలిచేది ఏంలే, ఆడనే పడిపోయినాడు. వాళ్ళు ఉండనే పడిపోయినాడు వాడు. అది ఇప్పుడు ఏంటి మరి? ఇప్పుడు ముగ్గురు పోటీ చేస్తారు ఇక్కడ ఎంపీగా. ఎవరు గెలుస్తారు? షర్మిల గెలుస్తుంది. షర్మిల గెలుస్తుంది పక్క. కడప ఎంపీ ఎవరు గెలుస్తారు? కడప ఎంపీ నువ్వే. నీకు నిల్లు పడ్డావాడో నువ్వే గెలుస్తావు. ఎందుకంటే నీ కాడ ఉంది, మంచితనం ఉంది, మానవతం ఉంది, విశ్వాసం ఉంది, అన్ని లక్షణాలు ఉన్నాయి నీ కాడ. ఇంకేం దానికంటే ఇంకేం కావాలా నీకు? నేను ఇప్పుడే కదా నీకు తెలిసింది. ఎవరు నేను గెలిచి నిలబడు వద్దంటాము, మన ఓట్లన్నీ నీకే వేస్తాం. రానిలే, ఇంకా మంచిది కాదు. అయ్యా మంచి టీవీలో వస్తే మంచిలే, ఫలానా మంచి ఉన్నాడు మాట్లాడినారు, అది ఇది రాజకీయం గురించి చెప్తున్నారు. ఏమన్నా చెడు చెప్పలే ఏంలే. కడప ఎంపీ ఇప్పుడున్న ఎంపీ అవినాష్ కదా, నెక్స్ట్ ఆయన వస్తారు. ఇంకొక ఇద్దరు పోటీ చేస్తున్నారు ఇక్కడ. ఇద్దరు పోటీ చేస్తే కాంగ్రెస్ నుంచి షర్మిల. అయ్యా ఎవరు మంచిలో అభిప్రాయం ఉంటే వాళ్ళు చేస్తారయ్యా. మంచితనం మానవతం ఉంటే, ఎవరు ఆలోచన వాళ్ళు ఉంటే, ప్రేమ ఇది ఉంటే చేస్తారు. మీరు ఎవరు చేస్తారు? ఇప్పుడు మేము ఇప్పుడు ఏ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎంపీ ఇప్పుడు అన్నీ ఒకటేగా, ఒకసారిగా. నేను అయితే వేయాలంటే వైఎస్ఆర్కే వేస్తా, ఎంపీకే. ఎందుకంటే ఇప్పుడు జరిగే సంక్షేమాలన్నీ రొంత అందుతున్నాయి, పర్వాలేదు. ఇప్పుడు నష్టం మళ్ళీ వచ్చిన ఆయన అనుతాయో లేవో గ్యారెంటీ చెప్పలేం. ఏమే నా దేవుడు నాడు, దాని తర్వాత ఏమవుతుందో ఏమో. ఇప్పుడు అన్యాయం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఆయన రాలా, ఆయన చేస్తామని ఆలోచిస్తున్నాం. పులివెందుల్లో ఎన్ని ఓట్ల మెజారిటీ వస్తుంది? అంత రాజ్యం నాకు తెలియదు, నా ఐడియా. పులివెందుల కానీ ఎక్కడ కానీ అంత ఐడియా ఆలోచనలే. ఇప్పుడు మనం తెలిసిన గాడికి భయం అంటే చేస్తా అంతే. ఏమో సార్ చెప్పలేము. చెప్పలేదండి. ఇక్కడే కడపేనా? కడపే కదా. మరి ఏంటి ఎవరు? అవినాష్ రెడ్డి ఉంటాం. అవినాష్ రెడ్డి. ఎందుకంటే ఏమో మనం వాళ్ళ మీద ఇష్టం పడతాం, ఇష్టం ఆయన అంటే మనం. ఇప్పుడు మరి అదే ఫ్యామిలీ నుంచి ఆవిడ వస్తున్నారు కదా నిర్మల. అంటే అది కాంగ్రెస్ అయిపోయింది కదా. కాంగ్రెస్ అంటే వ్యక్తికి వేస్తారు, చెప్పలేము. వాళ్ళైనా రావచ్చు, వీళ్ళైనా రావచ్చు, మనం చెప్పలేము కదా. మీరు ఎవరికి వేసుకుంటారు? మనం వైసీపీ వేస్తాం. డెవలప్మెంట్ జరిగిన ఇదే మన. ఇప్పుడు షర్మిలక్క అంటే వాళ్ళు కూడా వాళ్ళే కులమే కాదల్లే, కానీ చెప్పలేము ఎవరు వస్తారో ఎవరు అనేది మనం చెప్పలేము కదా ఆట. కడప ఎంపీ ఎవరు వస్తారు? అవినాశే వస్తాడు. ఎందుకంటే ఎందుకంటే పాతవాడు కాబట్టి. పాతోడు అంటే
అతను మొదటి నుంచి అతనే వచ్చినాడు. అవినాష్ను చూసి వేయకపోయినా కనీసం జగన్ ముఖం చూసి వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫ్యాన్కే వేస్తారు. కడప ఉరుగు పులివెందుల మాకు తెలియదు, పులివెందుల మాకు తెలియదు. కడప వరకు మాత్రమే, కడప లోకల్. కడప వరకు జగన్ పార్టీకి వేస్తారు. జగన్ జగన్ ఎందుకు అంటే కారణం కారణాలు ఏముండవు. మా అభిమానం, మా జిల్లా వాడు కాబట్టి మేము వేస్తాం. జిల్లానా? మా జిల్లా వాడు కాబట్టి మేము వేస్తాం. మరి అదే జిల్లా కదా ఆవిడ కూడా, శర్మిల గారు. ఆ? శర్మిల గారు కూడా అదే జిల్లా కదా. కాదు, మా జగన్ కు ఆపోజిట్ వచ్చినారు కదా. ఇంటి మనిషికి ఇంట్లో వాళ్ళే కంట్లో పుల్లా అని అడ్డం వచ్చినారు కాబట్టి మేము వేయమల్లకు. మరి వస్తే ఒకవేళ గెలిపించుకుంటే ఏమన్నా మంచి పనులు చేస్తుందేమో. ఎవరు ఏం చేయరు. అలా పని అంతా వాళ్ళు సంపాదించుకోవడము, వాళ్ళు సుట్ కేసులు, వాళ్ళు కోట్లు వేల కోట్లు దాచిపెట్టుకోవడమే. ఎవరు వచ్చినా, చంద్రబాబు వచ్చినా, జగన్ వచ్చినా, ఇంకొకరు వచ్చినా, ఈడ మాత్రం ఎవరి పని వాడు చేసుకుని ఎవరిని కూడి వాడు తినాలా. ఎవడు ఒక రూపాయి పెట్టాడు. ఏమంటే మా జిల్లా వాడు అని అభిమానంగా జగన్కి వేస్తాం, అంతవరకే.